అందరికీ నేను మీ విజయ. మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మన సోనియా ఎలిమినేషన్ గురించి అనమాట. అందరూ ఎప్పుడెప్పుడా అని కోరుకుంటున్నట్టుగానే ఈ వారం సోనియా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈమె ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటా అంటే చాలా ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఈమె ఓవర్ యాటిట్యూడ్ చూపించాల్సిన దానికన్నా ఎక్కువగా చూపించడం ఇదొక రీజన్. ఇంకా అవి మాటలు, ఎదుటి వాళ్ళని ఏ మాటలు అంటే హర్ట్ అవుతారో ఆ మాటలు అనడం, పర్సనల్గా అటాక్ చేయడం, ఇంకా మిగతా హౌస్ మేట్స్ని చులకనగా చూడడం, ఈమె చెప్పిందే కరెక్ట్, ఆమె ఏది చేస్తే అదే కరెక్ట్, మిగతా వాళ్ళందరిది తప్పు అని అది అలా పోర్ట్రేట్ చేయడం. ఓకే, డిఫెండింగ్ స్కిల్స్ అనేవి బిగ్ బాస్ హౌస్లో చాలా అవసరం, కానీ ఈమె చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఫస్ట్ వీక్లో ఈమెను చూస్తే పర్లేదు, బాగానే యాక్టివ్గా ఉంది, బాగా మాట్లాడుతుంది అని అనిపించింది. ఆ పప్పు విషయంలో కానీ, ఇంకా ఫుడ్ విషయంలో శేఖర్ భాషతో గొడవ పడ్డం, పప్పు విషయంలో కొంచెం అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బేబక్క గారి మీద పప్పు విషయంలో అంత రియాక్ట్ అయిపోయి, పెద్ద పెద్ద వర్డ్స్, ఇర్రెస్పాన్సిబుల్ అనే పెద్ద వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ఆమె యూజ్ చేసింది అవన్నీ. శేఖర్ భాషతో ఆ ఆరెంజెస్ విషయంలో, ఫుడ్ని అలా డిస్రెస్పెక్ట్ చేయకూడదు అనే పాయింట్లో గొడవ పడ్డం. ఇంకొకటి యష్మిని, నిఖిల్ అండ్ నైనిక యష్మినికి చీఫ్ కింద సెలెక్ట్ చేసుకుని ఆ టైంలో కూడా తనకి అవసరం లేకపోయినా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి పెద్ద అక్కడ ఒక గొడవ చేయడం. ఇలా ఫస్ట్ వీక్ నుంచి ప్రతి దాంట్లోనూ తనకి అవసరం లేని విషయంలో అన్నిటిలోనే ఇన్వాల్వ్ అవ్వి అక్కడ గొడవ కింద చేయడం అనేది మేబీ తనకి ఇదొక రీజన్ అనుకుంటా తను ఎలిమినేట్ అవ్వడానికి. ఇంకా నిఖిల్ అండ్ పృథ్వీ విషయంలో కూడా తను ఒక గర్ల్ అయ్యుండి వేరే ఏ గర్ల్తోనూ బాండ్ లేకపోవడం, వీళ్ళిద్దరితోనే క్లోజ్గా ఉండడం. ఇంకా లాస్ట్ 2-3 వీక్స్ చూస్తే కొంచెం తన బిహేవియర్ కానీ, తను చెప్పేది ఏది కూడా తను పాటించదు అనమాట. లైక్ విష్ణుప్రియ విషయంలో, నీకు ఫ్యామిలీ లేదేమో, నాకు చూడడానికి ఫ్యామిలీ ఉన్నారు, నేను అంటే బట్టల గురించి కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ గురించి కానీ పర్సనల్గా అటాక్ చేసి అన్నీ హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంది. కానీ తన విషయానికి వచ్చేసరికి ఏది పాటించదు అనమాట. మీకు చూసే ఉంటారు ఈ 3 వీక్స్లో పృథ్వీతో అండ్ నిఖిల్తో తన బిహేవియర్, వాళ్ళు హగ్ చేసుకునే ఆ విధానం కానీ అవన్నీ చూడడానికి చాలా ఇబ్బందిగా. బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ, అందరూ చిన్నపిల్లల నుంచి అందరూ చూస్తారు. అలాంటిది ఆ హౌస్లో అంత ఓవర్గా వాళ్ళని టచ్ చేసే విధానం కానీ అవన్నీ ఏది చూడడానికి బాగాలేదనమాట. ఇది కూడా తన ఎలిమినేషన్కి ఇది ఒక రీజన్. ఇంకా ఈ వీక్ ఆదిత్యని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే, మీరు హౌస్లో పెద్దగా చేసింది ఏమీ లేదు కాబట్టి సో మీరు ఇంకెళ్ళిపోవచ్చు, అందుకే నామినేట్ చేస్తున్నానని ఈజీగా చెప్పిందనమాట. కర్మ రిటర్న్ అని అంటారు చూడండి, అలాగా తన ఏ రీజన్తో చెప్పింది అదే రీజన్తో తను ఇప్పుడు బయటకు వచ్చేసింది అనమాట. ఇంకా సోనియా ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చేసిన తర్వాత నాగార్జున గారితో ఏదో ఒకటి మెన్షన్ చేసింది, నిఖిల్ అండ్ పృథ్వీ నేను ఏం చెప్పినా విన్నర్ సార్, కానీ అందరూ ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని. ఇదైతే ఖచ్చితంగా రాంగ్, అందరికీ తెలిసిందే. ప్రతిసారి వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఖిల్ అండ్ పృథ్వీని. వాళ్ళు కూడా ప్రతి చోట కూడా తన మాట విని, తనకి అది రెస్పెక్టో తన మీద ఉన్న ఇష్టంతోనో తెలియదు కానీ తను ఏది చెప్తే అది చేసుకుంటూనే వచ్చారు. కానీ స్టేజ్ మీద ఆమె ఎందుకు అలా చెప్పిందో అయితే నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి, సాటర్డే ఎపిసోడ్ తర్వాత సండే ఎపిసోడ్లో చాలా డల్ అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్ తర్వాత కూడా తను నిఖిల్తో వెళ్తూ అంటుంది, నేను వెళ్ళిపోతాను అని నాకు అనిపిస్తుంది, నేను కూడా అబ్బాయి చేసి వెళ్ళినట్టు నేను కూడా ఏదో ఒక లొల్లి చేసి వెళ్ళనా అన్న మాటలు ఎందుకో బిగ్ బాస్ కూడా కొంచెం హింట్ ఇచ్చేసారేమో కావాలని. తను ఫుల్ నెగిటివ్ అయిపోతుంది కాబట్టి సేమ్ లాస్ట్ సీజన్లో రతికకి ఎలా అయ్యిందో అలానే మేబీ ఇప్పుడు రీఎంట్రీ అనే రూమర్ ఒకటి వినిపిస్తుంది అనమాట. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ రీఎంట్రీ అది అనేది నిజమో అయితే మేబీ లాస్ట్ సీజన్లో రతికాకి ఫేవర్ చేసినట్టే బిగ్ బాస్ ఈసారి కూడా సోనియాకి తను ఫుల్ నెగిటివ్ అయిపోతుంది కాబట్టి కొంచెం బయటికి పంపించేసి గేమ్ మీద ఒక ఐడియా ఉంటుంది అని మళ్ళీ రీఎంట్రీ 8th వీక్లో రీఎంట్రీ అని అంటున్నారు. మేబీ ఇదంతా కావాలని బిగ్ బాస్ చేస్తున్నారేమో అని అనిపించింది. మేబీ చూద్దాం. అందరూ ఎలిమినేట్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే రీఎంట్రీ అనే ఒక టాక్ అయితే మళ్ళీ వచ్చేసింది. సో చూడాలి. సేమ్ లాస్ట్ సీజన్లోనే రతికకి రీఎంట్రీ ఇచ్చారు, ఆమె ఏదో చేస్తుందేమో అని అనుకుంటే ఆమె ఏం చేయలేదు. 2-3 వీక్స్లో మళ్ళీ బయటకు పంపించేశారు. ఈమె కూడా ఏదైనా బయటకు వచ్చిన తర్వాత చూసి అంతా తన గేమ్ ప్లాన్ని మార్చుకొని ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది తగ్గించుకొని మళ్ళీ హౌస్లో ఎంట్రీ ఇచ్చి బాగా ఆడితే ఓకే, ఓట్ చేసి తను ఉంచుతారు. యాక్చువల్గా తనకి డిఫెండింగ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ.
సో అవుంటూ అండ్ గేమ్లో కూడా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఆమె టాప్ 3లో ఉండే కంటెస్టెంట్ అనమాట. నేనైతే ఫుల్ నెగిటివ్గానే, ఈమె ఫుల్ నెగిటివ్ అనే చెప్పను, పాజిటివ్గా కూడా ఉన్నాయి. ఆ ఆరెంజెస్ విషయంలో తను తీసుకున్న స్టాండ్ కానీ, ఫుడ్ అలా డిస్రెస్పెక్ట్ చేయొద్దు అని చెప్పే విధానం కానీ, ఇంకా ఈ నిఖిల్ అండ్ పృథ్వీ విషయంలో ఏంటంటే కోర్స్ సొసైటీలో ఏంటంటే మెయిన్ అమ్మాయి చేసేదే కనిపిస్తుంది అన్నట్టు, సేమ్ ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా వాళ్ళిద్దరిని ఎవరు ఏమీ బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళది తప్పని. ఓన్లీ ఈమె వాళ్ళని మేనేజ్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది అని నాకైతే అనిపించింది. అండ్ ఇంతేనండి, పాజిటివ్గా అయితే ఆ ఆరెంజెస్ విషయంలో, ఇంకా ఈ నిఖిల్ అండ్ పృథ్వీ విషయంలో తినడం మాత్రమే తప్పు అనడానికి లేదు. ఇంకొకటి హౌస్లో మెయిన్ కావాల్సింది డిఫెండింగ్ స్కిల్స్, ఆ నామినేషన్స్లో కానీ అదేని. ఇప్పటి వరకు అయిన ప్రతి ఎపిసోడ్లో నామినేషన్స్లో కానీ ఏదైనా ప్రోమోలో కానీ మ్యాక్సిమం సోనియా చాలా హైలైట్ కంటెంట్ని అయితే ఇస్తుంది. మేబీ దానికోసం కూడా రీఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సో ఈ వీక్ నామినేషన్స్, ఎలిమినేషన్స్ గురించి ఇంతేనండి, నాకు అనిపించింది నేను చెప్పాను. సో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. అండ్ ఇంకా ఈ రీఎంట్రీ అనేది ఎంతవరకు నిజమో వెయిట్ చేద్దాం.